everyone, welcome to our channel Shragwin and Redwin. ఈ వ్లాగ్ చాలా స్పెషల్. ఈ వ్లాగ్ ఫుల్గా చూడండి, అప్పుడు మీరు ఎంజాయ్ చేస్తారు, ఇంకా చాలా మంచి విషయాలు నేర్చుకుంటారు. మార్నింగ్ నేను తమ్ముడు రెడీ అయిపోయాము. మేము కాకినాడ వెళ్తున్నాము. అక్కడ ముత్తాలమ్మ తల్లికి ఓం పెట్టుకున్నాము. తాతాజీ, నానమ్మ, మేమందరము కలిసి వెళ్తున్నాము. మా మామయ్య గారికి తులసత్త ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. అక్కడికి వెళ్తున్నాము. ముందు బ్లాగ్లో చెప్పాను కదా, మా మామయ్య గారికి ప్రెసిడెంట్ మెడల్ వచ్చింది, ఇంకా డిఎస్పీ ప్రమోషన్ వచ్చింది. అప్పుడు అందరూ మా మామయ్య గారికి సన్మానం చేశారు. ఇప్పుడు మా మామయ్య గారిని కంగ్రాచులేషన్స్ చెప్పడానికి మా ఫ్యామిలీ అందరి కోసం మా తులసత్త ఇలా ఫంక్షన్ అరేంజ్ చేసింది. మా మామయ్య గారికి తెలియకుండా సర్ప్రైజ్గా ప్లాన్ చేసింది. కానీ మా మామయ్య గారు పోలీస్ కదా, అందుకు చాలా ఈజీగా కనిపెట్టేశారు. ఏదో ప్లాన్ చేసామని ఆయనకి తెలిసిపోయింది. అన్నీ అరేంజ్ చేసేసామని ఈ ఫంక్షన్ని యాక్సెప్ట్ చేశారు. మీరు ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ మామయ్య గారు. ఈ ఫంక్షన్ అంతా అలా జరిగిందో మీరే చూడండి. మేమంతా మామయ్య గారికి వెల్కమ్ చెప్పడానికి వెయిట్ చేస్తున్నాము. सहस्रशीर्षः पुरुषः. మా మామయ్య గారు అన్న నాన్నగారు, అమ్మగారు, వాళ్ళిద్దరు మా శ్రీజ్ఞక్క, ప్రాజ్ఞక్క. డిపార్ట్మెంట్ కి, జాతికి, ఒక దేశానికి అందరికీ కూడా ఒక గర్వకారణమైనటువంటి తీసుకెళ్ళడం కోసం వచ్చిన కర్తవ్యాన్ని ఉపయోగించుకుని ఈ స్థితికి చేరుకున్నాడు. నా దగ్గర పనిచేశారు. అన్ని చేశారు అంటే ఆయన ప్రజలు చూపించారంటే అందరూ అది చేయడం అందరూ చేస్తారు, ఆయన ప్రత్యేకంగా చేయడం అనుకుంటారు. దానికి నిర్మాణం గంగరాజు గారు. అటు ట్రైనింగ్ సైడ్ ట్రైనింగ్ మనము బెస్ట్ ట్రైనర్గా చాలా మంచి పేరు అది అందరికీ కూడా తెలిసి ఉంటుంది. అయితే
ఎవరు చేయనటువంటి సేవ వారి చేపలు దొరికేది అవకాశం దొరికేది. అక్కడ కూడా ఆయన అవకాశం దొరికింది. అందుకంటే భార్య భర్తలిద్దరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తారు. మా మామయ్య గారు వాళ్ళ అన్నయ్యలు. మన చదివే మన లైఫ్ మారుతుంది అని చాలా గట్టిగా చదివే మనం మార్చాలి అని ముగ్గురిని స్కూల్ పంపిస్తారు. ముగ్గురు విషయాలు పొలం వెళ్ళారు, స్కూల్కి వెళ్ళారు. అలా ఆ చదివే వాళ్ళకి బాగా మన విపరీతంగా కలగన్నాడు ఏంటి పిల్లల్ని బాగా చదవాలి అవ్వాలి అవ్వాలి. సో అలా చదివించాడు. దేవుడు దైవం అలా బాగా కలగడం అన్నాడు. మా అక్క కూడా చదవలేదు బాగా బాగా మా తమ్ముడు బాగా పెట్టేవాళ్ళు, మా తమ్ముడు బాగా పెట్టేవాళ్ళు. అవన్నీ అంటే మా సంప్రదాయాలు మేమందరూ మంచిగా పెట్టాయి. ఇంకా రేపు జరగాలి అంత ఇప్పుడేదో కలగలేము. రక్త కలం కలండి దాన్ని సహకారం చేస్తున్నారు. అప్పుడు ఇక కలగనే కాకపోతే ఎప్పటి నుంచి కలగంటున్నాడు. ఎలా ఎప్పటికైనా పైకి ఎదుర్కోవాలి, వెళ్ళాలి. చిన్నప్పటి నుంచి కోలదే మన పరిస్థితులు వేరేగా కానీ కోలు అవుతాయి. అలా బాగా ఎదగాలి. ఇప్పుడు మా హర్షబావ వాళ్ళ డాడీ గురించి ఏం మాట్లాడారో చూడండి. హర్షబాబు మాటలని అందరూ ఎమోషనల్ అయ్యారు తెలుసా. ముందుగా మీరు అందరూ ఇక్కడ వచ్చి నాన్నగారి కోసం ఇంపార్టెన్స్ ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడ టైం తీసుకొని ఇక్కడికి వస్తాం. చాలా థ్యాంక్ నా ఏజ్కి జనరల్గా వాళ్ళ నాన్న గురించి మాట్లాడడం కొంచెం కష్టమే, కానీ ట్రై చేస్తాను. నాన్నగారి పనితీరు గురించి చెప్పడానికి, ఆయన వర్క్ ఎక్సలెన్స్ గురించి చెప్పడానికి చాలా మెడల్స్ ఉండొచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద అవార్డ్స్ ఉండొచ్చు, చాలా మంది సబార్డినేట్స్ కొలీగ్స్ పెద్ద ఆఫీసర్స్ ఉండొచ్చు. కానీ నాన్నగారు ఎంత మంచి ఫాదరో, ఎంత మంచి గిఫ్టో చెప్పడానికి మేబీ నాకంటే బెస్ట్ పర్సన్ ఇంకెవరు ఉండరు. సో మీ అందరికీ అదే చెప్పడానికి ట్రై చేస్తాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి ఏ చిన్న విషయంలో నన్ను ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. అంటే ఏ చిన్నదానికైనా కొంచెం రాద్ధాంతం చేస్తున్నాను కదా చిన్నప్పుడు. అన్నం తిన్ను, స్కూల్కి వెళ్ళను, చదువుకోను, వేరే వాళ్ళు చెప్పినా ఫోర్స్ చేసినా ఎప్పుడు ఎందుకు అలా చేస్తారు అని అంటారు. ఏంటి ఇలా అంటారు అంటే, అన్నం తినకపోతే నీరసం వస్తుంది, ఆకలి వస్తుంది, వాడికి తెలుస్తుంది, వదిలేయండి. చదువుకోకపోతే ఏదో రోజు ఫెయిల్ అవుతాడో తెలుస్తుంది, వదిలేయండి. ఇలా అంటూ ఏం నేర్పించారంటే డిసిప్లిన్గా ఉండడం, లైఫ్లో బాగుండడం, పక్కన వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం కాదు, నీకోసం నువ్వు పైకి రావడం కోసం చేయాలి. పక్కన వాళ్ళు చెప్తూ ఉంటారు నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలి, చేయాలి, కానీ నీకోసం నువ్వు కష్టపడాలి, నీకోసం మాత్రమే నువ్వు డిసిప్లిన్గా ఉండాలి అని చెప్తూ వచ్చారు. మేబీ నాకంటే చిన్న ఏజ్లోనే నాన్నగారు ఇల్లు వదిలి వేరే స్టేట్కి వెళ్ళి చాలా కష్టపడ్డారు. ఆయన అంత కష్టపడ్డారు కాబట్టి నేను ఆయన ఏజ్ దాటినా ఇంకా ఇంతవరకు ఏ కష్టపడకుండా ఇప్పటిదాకా ఇలానే బాగానే ఉన్నాను. అండ్ ఆయన పడ్డ కష్టం మాత్రమే చెప్పి పెంచకుండా మా పెద్దనాన్నగారి పడిన కష్టం కానీ, మా తాతయ్య గారి పడిన కష్టం కానీ, నాన్నమ్మలు, అమ్మమ్మలు, ఊర్లో ఎంతమంది ఉన్నా, మా కుటుంబంలో ఎంతమంది ఉన్నా వాళ్ళందరి పడిన కష్టము, ఊర్లో ఉన్న ప్రతి మనిషికి పడిన కష్టం చెప్తూనే పెంచారు నన్ను. ఇలా చెప్పి ఊరికి చాలా దగ్గరగా, ప్రతి బంధువులందరికీ చాలా దగ్గరగా పెంచారు. అండ్ ఏ రోజు వాల్యూస్ ఏవి నేర్పించి అంటే వాళ్ళతో ఇలా ఉండాలి, వీళ్ళతో ఇలా ఉండాలి, అలా చేయాలి, ఇలా చేయాలని ఎప్పుడు నాకు చెప్పలేదు. రోజు ఆయన నడుచుకునే విధానంలో పెద్దలతో ఎలా ఉండాలి, చిన్నలతో ఎలా ఉండాలి, శత్రువులతో ఎలా ఉండాలి, మిత్రులతో ఎలా ఉండాలి, అందరితో ఎలా ఉండాలో కూడా నాన్నగారు ఎలా నడుచుకుంటున్నారో చూసే అది నేర్చుకుని మనం ఏం చేశాను. కానీ ఏ రోజు ఇలా ఉండాలో అలా ఉండాలి నాకు ఎప్పుడు చెప్పలేదు. అండ్ జనరల్గా రీసెంట్గా నా ఒక ఫ్రెండ్ ఏమన్నాడంటే, బయటే మనం పోలీస్ని చూస్తే భయపడుతుంటాం కదా, అలాంటి దీంట్లోనే ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉంటే ఎప్పుడు మీకు ఎలా ఉంటుంది, ఎప్పుడు ఇంట్లోనే మన చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎలా ఉంటుంది. ఐ వాజ్ లైక్ బయట పోలీసులు ఏమో భయపెట్టచ్చేమో, అలా ఉండొచ్చేమో, ఎలా ఉండొచ్చేమో,
మా నాన్నగారు భయపెడతారు, కానీ భయపెట్టే ముందు ప్రేమించి తర్వాత భయపెట్టిన తర్వాత మళ్ళీ కాస్త నవ్వించి చాలా జాగ్రత్తగా భయపెడతారు. నాకు అలాంటి ప్రాబ్లం ఉండదు అని స్పెషల్ మెన్షన్ మా అమ్మకి. బికాజ్ చాలా నాకు 16-17 ఏజ్ వచ్చినప్పటికీ నేను స్టడీస్ కోసం హాస్టల్కి వెళ్ళిపోయాను హైదరాబాద్లో. అండ్ అప్పటి నుంచే మా డాడీ కొంచెం స్ట్రెస్ఫుల్ జాబ్ స్టార్ట్ అయింది తిరుపతిలో కానీ. అండ్ నాన్నగారు బయట ఎంతమందిని భరించినా ఎంతమందిని డీల్ చేసినా లాస్ట్కి నాన్నగారు ఇంటికి వచ్చేటప్పటికి నాన్నగారు డీల్ చేస్తే మాత్రం అమ్మాయి కాబట్టి ఈ రోజుకి తను అలా డీల్ చేసి భరించి ఏం చేసినా చాలా కష్టపడింది కాబట్టి ఈ సక్సెస్లో చాలా పెద్ద రోల్ ఉంది అమ్మకి. అండ్ కంగ్రాచులేషన్స్ అది ప్రాబ్లీ ది బిగ్గెస్ట్ థింగ్ ఎవర్. నీకంటే నేను చాలా హ్యాపీగా అందరిలాగా గారం చేసి ప్రేమగా చెప్పి అలా మాటలు కానీ పొద్దున సాయంత్రం నాన్నగారితో కూర్చొని మాట్లాడమంటే మాత్రం మాట్లాడతాను. మన వాళ్ళలోనే చాలా మందికి అర్థం అది ఏం చేస్తారా అప్పుడు ఇంటికి వెళ్ళి ఒక్కడే ఉండి ఏం చేస్తా అంటే ఏం చేస్తాను నాన్నగారితో మాట్లాడతాను పోయి చెప్తుంటాను. అర్థం కాదు చాలా మంది అలా మాట్లాడడం చాలా బాగుంటుంది, ఎంత హ్యాపీగా స్పెండ్ చేస్తాను అర్థం కాదు. అండ్ ఫైనలీ మేము ఇప్పుడు చూసే ఈ సక్సెస్ కానీ నాన్నగారి సక్సెస్ కానీ హ్యాపీనెస్ కానీ దీని అందరికీ చాలా ఒక మంచి ప్రమేయం ఉందని నేను అనుకుంటాను. ఇప్పుడు నాన్నగారు చూసే ఈ హ్యాపీనెస్, మేము అందరం చూసే సక్సెస్, ఫ్యామిలీలో ఎవరి హ్యాపీనెస్ చూసినా ఒక మంచి ప్రమేయం ఉందని అనుకుంటాను. సాడ్లీ ఆ మనిషి ఇక్కడ లేరు, కానీ వన్ థింగ్ అబౌట్ లైఫ్ ఇస్ ఆ మనిషి ఎప్పుడు పైనుంచి మమ్మల్ని చూస్తూ ఆవిడ మమ్మల్ని హ్యాపీగా చూసుకుంటారు కాబట్టి మేము ఇలా అనుకుంటాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇంత మంచి అమ్మ మా లైఫ్లోకి రావడానికి కూడా ఆ మంచి ప్రమేయం ఉంది కాబట్టి మేము ఇప్పటివరకు సో ఐ థింక్ దట్స్ ఇట్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై డాడ్. ఇప్పుడు మా మామయ్య గారి మాటలు ఏంటండి? చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు అందరికీ నా నమస్కారం. యాక్చువల్లీ ఈరోజు డ్రెస్అప్ అయ్యేటప్పుడే ఖచ్చితంగా పెద్దది పెట్టుకోవాలనుకున్నాను. యాక్చువల్గా నేను ఎవరో ఒకరు ఇమోషనల్ చేస్తాననే భయం నాకు. యాక్చువల్గా ఇందాక ఎవరో స్టార్టింగ్లో చెప్పాడు, బాబులు చెప్పాడు, ఆకారం తగ్గట్టు గట్టిగా ఉన్నాను నేను. అంటే ఎంత సింపుల్గా కలిగిపోయే టైప్ అంటే మా అమ్మ సీరియల్ పొద్దునుంచి సాయంత్రం చూస్తుంది. ఏదో క్షణంలో ఆ సీరియల్లో జాయిన్ అయినాను అనుకో, అక్కడ ఒక 7 సీన్ వస్తే నేను కనెక్ట్ అయిపోతుంటుంది. అంటే మీకు జనరల్గా ఏమనిపిస్తుంది అంటే మన ఆకారం చూసి, పర్సనాలిటీ చూసి, బిహేవియర్ చూసి కొంచెం గట్టిగా ఉంటాడని అనిపిస్తుంది కదా. అందుకనే ఎక్కువసేపు అలాంటి సీన్ జరిగినప్పుడు జనరల్గా ఉన్నాను నేను. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు హాయ్ నాన్న ఇలాంటి 4-5 సీతారామ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఆల్మోస్ట్ ఖచ్చితంగా తడిసిపోయింది. సో మన పర్సనాలిటీలో ఏడటం బాగోదు కాబట్టి దాచుకోవడం మనకి చాలా కష్టమైన విషయం. సో అట్లా కొంచెం కంట్రోల్గా ఉంటే మా ఆవిడ వచ్చి కొంచెం ఎమోషనల్ చేసి వెళ్ళిపోయాడు అన్న. యాక్చువల్గా మా మాస్టర్, మా గురువు గారు ఇంటర్మీడియట్లో మాకు ఇంగ్లీష్ టీచ్ చేసినటువంటి మాస్టర్, అలాగే ఉద్యోగం వచ్చిన తర్వాత చాలా కనెక్ట్ అయిన ఫోటోస్ సార్ అలాంటి పెద్దలందరి ముందు ఉన్నాం. యాక్చువల్గా ఈ ప్రపోజల్, ఈ సన్మానం ఒక 2 days ముందు వరకు మనకు తెలియదు. దే వాంటెడ్ టు సర్ప్రైజ్ మీ. యాక్చువల్లీ ఇలాంటి కార్యక్రమం చెబితే మన సన్మానం ఇంట్లో అంటే ఒప్పుకోవడం చెప్పి వాళ్ళ హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేయడానికి మాత్రమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఒక మనిషి ఎదగడానికి ఒక మంచి సమాజం కావాలి. ఆ సమాజం పెద్ద ప్రభుత్వం రూపంలో దొరికింది. సో దీనికి ఇప్పుడు కుటుంబం సంబంధించింది కాబట్టి సో నువ్వు ఎదగడానికి డెఫినెట్ గా చాలా మంచి కుటుంబం కావాలి. నేను పుట్టి పెరిగిన వాతావరణం కథబ్రహ్మలో సామాన్య పల్లెటూరు. నువ్వు నేర్చుకోవడానికి అనంతమైనటువంటి వనరులు ఉన్నాయి అక్కడ. అంటే ఒక మా నాన్నమ్మ తీసుకో, 80 సంవత్సరాలు పైబడినటువంటి ఒక నాన్నమ్మ ఏం చదువుకుందో నాకు తెలియదు. రామాయణ భారతాలు నా రెండే కాకుండా ఎన్నో విషయాలు అనర్గళంగా ఊరంతా చెప్తున్నది. సో మా అమ్మమ్మని తీసుకున్నాం అనుకో, ఇప్పుడు ఆవలేమ మహాభారతాలు రామాయణాలు చెప్పలేదు, కానీ అంటే రెస్ట్లెస్ గా పనిచేస్తాయి. విపరీతమైన హెల్పింగ్ నేచర్. పక్కింట్లో కష్టం వస్తే పరిగెడతాయి.
వాళ్ళకంటే ముందు బాధపడుతుంది, వాళ్ళకంటే ముందు ఏడుస్తుంది, వాళ్ళకంటే ముందు షేర్ చేస్తుంది. వర్షం బోరిన వర్షం వస్తుంటే వాకలు చూసి కల్లాపేసేవాడిని ఎక్కడ చూస్తాం మనం, కానీ ఆవిడ దగ్గర చూడొచ్చు. అంటే ఆ రోజుకి ఆ కార్యక్రమం చేసి తీరాలని ఆకలి నేను చూడలేదు. యాక్చువల్గా ఆ తాత పేరు మాత్రం నాకు పెట్టారు, దండు గంగరాజు అని, నరాల్సింది దండు. 7th క్లాస్ నుంచి నేను ఈ గోల్ ఏంటి అంటే అప్పటి నుంచే పోలీస్ అవ్వాలని రాయడం మొదలుపెట్టాను నేను అప్పుడే. సో అదొక ఎఫెక్షన్, ఏదో సేవ చేసినటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి వాతావరణం, కుటుంబ నేపథ్యం కల్పించినటువంటి మా తల్లిదండ్రులకి నేను పాదాల నమస్కారం చేస్తాను. ఇలాంటి కార్యక్రమం మా నాన్నగారు అంటే చాలా ఆనందంగా ఉంటుండేది. యాక్చువల్గా మా నాన్నగారు ఏమంటారంటే ఇప్పుడు కూడా ఏమంటే, ఇది కావాలి అని ట్రై చేయొద్దు, నువ్వు ప్రయత్నిస్తాడు, నీకు ఇచ్చినటువంటి ఉద్యోగం చేసుకుంటా ఉండు, ఆటోమేటిక్గా నువ్వు ఏం సాధించాలనుకో అది ఆటోమేటిక్గా సాధించవచ్చు అని చెప్పి. ఈ పని వీడికి రాదు అనడానికి లేదు. రైల్వే పొలం 3 ఎకరాలు ఉంటే ఊడుపు జరిగితే మన కాలేజీ మానేయాలి, కొప్పునూరుపు జరిగితే మన కాలేజీ మానేయాలి. అంటే ఇప్పుడు చెప్తున్నాను, ఒక సాధారణమైనటువంటి రైతు పొలంలో ఏ పని అయితే చేస్తాడో ప్రతి పని నేను చేయగలను. స్టిల్ ఈ రోజు కూడా నేను ఆ పని చేయగలను. నేను పూర్తిగా కష్టపడి పని చేయడం చిన్నగా అవసరం చెప్పింది కదా, తిరుమలలో 5 సంవత్సరాలు పనిచేసినప్పుడు అసలు మనం ఎలా ఉంటామో కూడా తెలియదు. అంటే అసలు నిద్ర ఎందుకు రావట్లేదు, నిద్ర లేకుండా ఎలా ఉంటామో తెలియదు. ఎందుకంటే నిన్న కాక మనకు ఇన్సిడెంట్ జరిగింది చూడండి మీరు. మనకి ఆ జనాలు మీలో ఎంతమంది వచ్చి ఉంటారు తిరుమలలో? 24 గంటలు, 36 గంటలు, 45 గంటలు క్యూ లైన్ లో ఉంటే మీరు కంపార్ట్మెంట్లోకి వెళ్ళి స్వామివారి రెప్పపాటు దర్శనం కోసం ప్రయత్నంలో మీరు అన్నేసి గంటల లైన్ లో ఉంటే మిమ్మల్ని చూసి ఇంటికి ఎలా వెళ్ళబోతుంది చెప్పండి. కరెక్ట్, ఇంటికి వెళ్ళబోతుంది. మనకి ఇంటికి వెళ్తే చాలా అసంతృప్తిగా పోతాం. అంటే ఎక్కడ ఉండి మనం నా కింద చాలా మంది 300 మంది స్టాఫ్ పనిచేస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళి పడుకుంటే జనరల్ గా నీకున్న స్టాఫ్ స్లాగ్ అయితే ఏదైనా ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. సో కాబట్టి ఆ టాస్క్ కంప్లీట్ చేసే వరకు సో వెళ్ళాలని అనిపించేది కదా మన మనసు. ఎంతో మంది ఉంటారు కష్టపడి పనిచేసే వాళ్ళు, తెల్లవారుజామున పొలం వెళ్ళే వాళ్ళు ఉంటారు, కలిసి అంత మండుటెంలో రైల్వేలో గ్యాంగ్ వాళ్ళంతా ఇప్పుడు రైల్వే పట్టాల మీద పనిచేస్తుంటారు. ఎన్ని కష్టాలతో పోలిస్తే అసలు మనకి కష్టమే కాదు. వాళ్ళకి అవకాశాలు లేక ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ రాలేదు, కానీ వాళ్ళందరూ ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. యాక్చువల్గా మనకు అవకాశం వచ్చింది, అందుకుచ్చుకున్నాం. పెళ్ళేరు కొత్తలో మా మేనవాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే ఒక 2-3 నెలల తర్వాత ఉద్యోగానికి వెళ్తే ఎలక్షన్ జరుగుతుంటే అక్కడికి పంపించారు. చింతపల్లి ఏరియాలో ఎలక్షన్కి వెళ్తే ఎలక్షన్ డ్యూటీలో నేను ఉన్నటువంటి టీంలో బ్యాలెట్ బాక్స్ తీసుకొస్తే ఒక పెద్ద బ్లాస్టింగ్ అయ్యి 17 మంది చనిపోయారు. ఆ బ్లాస్టింగ్ 25 మంది ఉన్న టీంలో 17 మంది చనిపోతే 8 మంది బతుకున్నారు. సో ఐ వాజ్ ద వన్ ఆఫ్ ది 8 పీపుల్ అనమాట. సో ఆ దాంట్లో ఆ విషయం అంటే యాక్చువల్గా ఎంత మౌలిక చెప్పింది కదా, ఏది దాచి నేను అసలు ఆ ఇన్స్టిట్యూట్ లో ఉన్నానని కానీ అది ఇన్సిడెంట్ జరిగింది కానీ నేను ఆ 8 మందిలో ఒకరిని కానీ నేను ఎవరికి చెప్పలేదు యాక్చువల్లీ. ఎందుకంటే ఆటోమేటిక్గా మీకు ప్యానిక్ అవుతారు కాబట్టి. సో అలాగే దేవుడు కొన్ని విషయాల్లో ఎంత కఠినంగా ఉంటాడో, నీకు ఎంత కఠినమైన పరీక్ష పెడుతుంటాడో దేవుడు, కొన్ని విషయాల్లో నీకు అలాంటి చేయుని అందిస్తూ ఉంటాడు. నేను చిన్నప్పటి నుంచి నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఏమని చాలా కష్టపడుతూ ఉంటాడు. అంటే ఆల్మోస్ట్ పీక్ స్టేజ్, అంటే మనం అధపాతాళానికి వెళ్ళిపోతున్నంత స్టేజ్కి తీసుకెళ్తూ ఉంటాడు. బట్ ఏదో ఒక చేతి ఇచ్చి మళ్ళీ ఒక లిఫ్ట్ ఇస్తూ ఉంటాడు. నాకు లిఫ్ట్ ఇచ్చి పైకి లేపుతూ ఉంటాడు. ఆ ఒక్క లిఫ్ట్లో దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఈవిడ. యాక్చువల్గా మనోడు చెప్పాడు కదా, అంటే మనకి జరిగినటువంటి సన్నివేశానికి ఇక మన జీవితం శూన్యం అనుకుంటాం. అంటే కొన్ని సందర్భాల్లో మనిషికి ఆలోచన ఏమవుతుంటే ఇక ముందున్నటువంటి దారి నీకు బ్రతకడమా లేకపోతే మనం కూడా ఏదైనా దారి చూసుకోవడమా, అంటే ఆ స్థాయికి పోతాం మనకు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా. అలాంటి సందర్భంలో మళ్ళీ ఆయన ఏం చేస్తాడు, నీకు మనోధైర్యాన్ని ఇచ్చి, లేదు నీకు ఇంకా వేరే లైఫ్ ఉంది, నీకు ఇంకా కావాల్సినటువంటి టాస్క్లు ఉన్నాయి, నీకు కొడుకున్నాడు వాణి పైకి తీసుకురావాలి, నీకు కొన్ని టాస్క్లు నిర్ణయిస్తాడు. మరి ఆ టాస్క్లు నిర్ణయించినప్పుడు సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మళ్ళీ మనం బౌన్స్ బ్యాక్ కావాలి, మళ్ళీ రెగ్యులర్ జీవితంలో రావాలి అంటే కంపల్సరీగా పార్ట్నర్ కావాలి.
సో అలాంటి పార్ట్నర్ ఎన్నుకోవడానికి చాలా శ్రమించి ఆవిడతోటి చాలా సాక్రిఫైస్ చేయించి, అంటే ఎవరు అంటే వాలంటరీగా ఒప్పుకున్నటువంటి త్యాగాల్ని ఆవిడతో చేయించి మేము మా ఇంటికి తీసుకొచ్చాం. పూరించలేనటువంటి నష్టాలు జరుగుతాయి. అలాంటి నష్టం జరగడానికి ఎవరో దేవుడు సృష్టిస్తాడు. దేవుడు ఎవరితో సృష్టించాడంటే ఎవరైతే మనకు కనిపించకుండా కనుమరుగైపోయారో వాళ్ళు పైన మనిషిని తయారు చేసి నీకు సబ్స్టిట్యూట్ ఉంది, నువ్వు మళ్ళీ బౌన్స్ బాక్ వెళ్తాం తీసుకొచ్చి పెట్టాడు. ఈ రోజుకి కూడా ఒక 100 రూపాయలు వాడికి కావాలంటే అడిగేది ఎవరో తెలుసా మీకు? సర్ప్రైజింగ్లీ అసలు నన్ను అడగడు. వాడి ప్రతి రికమెండేషన్ రూట్ ఆవిడ ద్వారా జరుగుతుంది అనమాట. వాళ్ళిద్దరు యాక్చువల్గా తల్లి కొడుకుల కంటే కూడా దే బోత్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా అంత బెస్ట్ ఫ్రెండ్స్ వాడంతా కానీ కదా. ఎప్పుడు కూడా మనం ఈవినింగ్ కాదు గంటల తరబడి మాట్లాడుతున్నాం. బోర్ లేదు మా ముగ్గురు మాట్లాడుకోవడానికి. ఎవరన్నా అంటారు ఈ రోజుల్లో ఓ 10 నిమిషాలు నేను మాట్లాడితేనే సో మనకి కూర్చుని వినేటువంటి ఓపిక లేదు. యాక్చువల్గా మీరందరికీ యంగ్ జనరేషన్ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి మీటింగ్లు జరిగినప్పుడు, ఏదైనా మీటింగ్ వెళ్ళినప్పుడు నీ దగ్గర ఫోన్ ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది, నువ్వు క్రియేట్ చేసుకున్నటువంటి ఆర్టిఫిషియల్ ఫ్రెండ్స్ ఉంటారు ఫేస్బుక్లో, ట్విట్టర్లో, అవి ఇంపార్టెంట్ కాదు. అవి ఎప్పటికీ ఉంటాయి మీ దగ్గర. ఎక్కడికి పారిపోతే మళ్ళీ మొబైల్ ఓపెన్ చేసి మళ్ళీ దొరుకుతాయి. మా చిన్నప్పటి నుంచి ఇలా కృష్ణారావు గారు లాంటి మాస్టర్ లాంటి వాళ్ళు పెట్టినటువంటి యువజన సంఘాలకు పోయి వాళ్ళు చెప్పే మాటలు వినేవాళ్ళు. 10%, 15%, 20% మీ మైండ్ లోకి వస్తుంది వాళ్ళ దగ్గర వింటే, అది ఉపయోగపడుతుంది. బట్ మీరు ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేస్తున్నటువంటి ఈ ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో నేను సర్వనాశనం చేయడానికి తప్పించి నాకు తెలిసి పెద్దగా మీకేమి అంతగా ఉపయోగపడదు. తెలియని ముఖాలతోటి మీరు ఫ్రెండ్షిప్ చేస్తారు, తెలిసి ఉన్న మొహాలతో మాట్లాడడానికి టైం సరిపోతుంది. అన్ఫార్చునేట్ మీ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళతో వీళ్ళతో మనం మాట్లాడడానికి టైం సరిపోవట్లేదు. దాని గంటల తరబడి సో రిలెంట్లెస్ గా మీరు దాన్ని మొబైల్తో గడపగలుగుతున్నారు. సో అది మీకు మంచిది చేసి మీకు హెల్ప్ చేస్తే చాలా మంచిది. వాడు ఎంత చెప్పాడు కదా, నేను ఎప్పుడు ఏం చెప్పలేదు, ఇలా ఉంది అలా ఉండని. సో మనం ఉంటే ఆటోమేటిక్గా ఉంటారని నమ్మకం. వాడు ఏ తల్లిని కడుపుకుంటాడో ఆవిడ అంత మంచి ఆలోచనతోటి అలా ఉంది. కాబట్టి నేనైతే యాక్చువల్గా వాడిని నేనేమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చేమో, కానీ నా వైపు నుంచి ఏ రోజు కూడా నువ్వు ఇది చేయి, నువ్వు అలా చేయి, నువ్వు ఎలా ఉండదు ఏ రోజు లేదు అక్కడ దగ్గర. యాక్చువల్గా ప్యూర్లీ వాడికి ఉన్న డిసిప్లిన్ అంతా వాడు చూసి నేర్చుకున్నది తప్పించి ఫంక్షన్ ఆర్గనైజ్ చేసింది బాగా ఇంట్రెస్ట్, ఆమె ఇంట్రెస్ట్ తోటి. అంటే అందరు చాలా మంది చేశారు, మళ్ళీ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని. సో నా భర్త ఈ ఏసీ ప్రమోషన్ వచ్చింది, లేదంటే ఈ స్థాయికి ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ వచ్చింది. బయట వాళ్ళు సత్కారాలు సన్మానాల కంటే కూడా మన ఇంట్లో మనిషిని మేము చూసుకొని ఒకసారి ఆనందపడాలని మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి తీసుకొచ్చి ఇక్కడికి నిలబెట్టింది. సో ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు మరొకసారి మనం ధన్యవాదాలు చెప్తాం. మనీ ఇస్ నాట్ ఎ మ్యాటర్. యాక్చువల్గా మనీ అనేది పెద్ద మ్యాటర్ కాదు. దాన్ని ఎక్కువగా ప్రేమించి దాన్ని ఎక్కువగా ఇష్టపడి దాని వెనకాల పరిగెడితే అది ఆటోమేటిక్గా దూరం అయిపోతుంది. నేను నమ్మే సిద్ధాంతం అయితే అందరూ ఇచ్చిన బ్లెస్సింగ్స్ మిమ్మల్ని అందరినీ చూసుకున్న నేర్చుకున్న దానిపైన బట్టే మేము ఈ రోజు ఈ స్థాయికి వచ్చామని మరొకసారి చెప్తా ఉన్నాను. ఎంత మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను, నమస్కారం చెప్తాను. చాలా బాగా చెప్పారు కదా. అందరూ ఈ గోల్డెన్ వర్డ్స్ ని చాలా ఫాలో అవ్వాలి. మా మమ్మీ గారు ఆల్ రౌండర్. He was great inspiration for everyone. Salute for him and for his golden heart. మా ఫ్యామిలీ అందరూ వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పారు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము.
ఇప్పుడు కేక్ కటింగ్. మా అన్నయ్య చూపంటే కేక్ పైనే ఉంది. Thank you so much, Tolsata, for this beautiful and memorable day. మా సింగాక ప్రాజ్ఞాక డాన్స్ కూడా చేశారు. సూపర్గా చేశారు తెలుసా. అంజయ్ చర్మ గారు మాకు చాలా గుడ్ హ్యాబిట్స్ నేర్పించారు. మేము అక్కడ లంచ్ చేసాము. ఫుడ్ సూపర్గా ఉంది. అన్ని నాన్ వెజ్ వెరైటీసే. ఫంక్షన్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా శేఖర్ అన్నయ్య, దేవేష్ అన్నయ్య బాయ్ చెప్పడానికి వచ్చారు. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్. Like, share and subscribe. Thank you for watching.